తూర్పుగోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గంలో కూటమి పార్టీల సమన్వయ కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ నుంచి నల్లమిల్లి మనోజ్ రెడ్డి నియోజకవర్గ పార్టీ ఇన్ఛార్జిగా బాధ్యతలు చేపట్టారు. ఒకే కుటుంబంలో మూడో తరం నాయకత్వానికి శ్రీకారం చుడుతూ ఇన్ఛార్జిగా మనోజ్ బాధ్యతలు స్వీకరణ చారిత్రాత్మక ఘట్టమని ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి తెలిపారు. కూటమి పార్టీల నాయకుల ఐక్యత, పార్టీ బలోపేతం, భవిష్యత్ కార్యాచరణపై దిశానిర్దేశం చేస్తారు. ప్రజారాజ్యంలో చేద్దామని వాళ్ళ కేడర్ని పిలిపించిన సంగతి ఒకసారి గుర్తు తెచ్చుకోమని కోరుతా ఉన్నా. ఒక సందర్భంలో మూలారెడ్డి గారి ఎన్నిక కోసం, విజయం కోసం చెయ్యండి ఒక మాట, ప్రజారాజ్యాన్ని చెయ్యండి ఒక మాట అని చెప్పి నాయకుడు ఇవాళ మమ్మల్ని విమర్శించడం అంటే ఏ విధంగా అర్థం చేసుకోమని కోరుతా ఉన్నా. ఇక్కడ ఉన్న నాయకుడికి దమ్ము లేదు, జాతీయులు కావాలి, జిల్లా వ్యాప్తంగా జాతీయులు వస్తే ఆ జాతీయులు లేపడానికి ప్రయత్నం చేస్తే ఆ జాతీయులు వెళ్ళినవంటి కూలిపోతూ ఉంటుంది. నిరంతరం జరిగే ప్రక్రియ అది. ఆ జాతీయులు ఏ విధంగా వెళ్ళిపోతున్నాయో మనకు అందరికీ అర్థం చేసుకోవచ్చు. అటువంటి జాతీయులు వచ్చిన వాడు ఇక్కడ అవాకులు చెవాకులు మాట్లాడితే మాత్రం సహించేది లేదు. ప్రజలందరికీ వాస్తవాలు తెలుసు. ఇక్కడ కూటమి ఐక్యతగా ఉంది, తప్పనిసరిగా ఐక్యత కొనసాగుద్ది. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ జిల్లా రథసారథి మరి ఇక్కడ బొట్టు వెంకటరమణ గారు, నేను అయితే రెండవ తరం నాయకులు. ఈ జిల్లాలో రాజకీయంగా తెలుగుదేశం పార్టీలో అత్యంత సీనియర్స్ ఎవరైనా ఉన్నారు అంటే అది నల్లమిల్లి మూలారెడ్డి గారు, గుండు భాస్కర్ రామారావు గారు. 1970 నుంచి రాజకీయాల్లో ఉండి తర్వాత తెలుగుదేశం పార్టీలో అంచెలంచెలుగా ఎదగడం, ఒక విధంగా సమానంగా ఇద్దరు శాసనసభ్యులుగా పనిచేయడం అంతా జరిగింది. తర్వాత రెండో తరంగా మేమిద్దరం రాజకీయాల్లోకి రావడం, వారు ప్రస్తుతం రుడా చైర్మన్గా జిల్లా పార్టీ అధ్యక్షుడిగా ఉండడం, ఆనాడు వాళ్ళిద్దరికన్నా మేమిద్దరం ఎక్కువ మిత్రత్వంతో ఉండడం, ఒక అనుబంధంతో, చక్కటి సోదర అనుబంధంతో మేమిద్దరం కొనసాగడం జరుగుతోంది. ఇవాళ మనోజ్ ఎంపికలో కీలకంగా వ్యవహరించిన వెంకటరమణ చౌదరి గారికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ వారి సందేశాన్ని ఇవ్వమని మనస్ఫూర్తిగా కోరుతా ఉన్నాం. చాలా సంతోషంగా వస్తున్నాను. ఇది నా కుటుంబంతో నాకున్న అనుబంధం. రామకృష్ణారెడ్డి గారు చెప్పినట్టుగా 44 సంవత్సరాల తెలుగుదేశం చరిత్రలో ఒక అన్నదమ్ములాగా కలిసి ప్రయాణం చేసిన కుటుంబం అది. రాజమహేంద్ర గౌరవం సివిల్ నియోజకవర్గం నాకు పుట్టిన అయితే అనపర్తి మెట్టినీళ్ళుగా భావిస్తా ఉన్నాను. నాకంటే సీనియర్ మూలారెడ్డి గారు, చాలా సీనియర్ రాజకీయ ఉద్యోగులు. అలాంటి వ్యక్తితో నేను రాజకీయాల్లోకి వచ్చి కన్వీనర్గా బాధ్యత చేపట్టినప్పుడు నాకు అండగా తండ్రిగా ఉండి జిల్లా స్వరూపాన్ని పెరిగేలాగా చేసి రాజకీయ చరిత్ర ఎలా ఉంది, రాజకీయ నాయకులు ఎలా ఉన్నారు, ఏ ప్రభుత్వంలో ఎలా ఉందని ఒక అవగాహన కల్పించిన వ్యక్తి మూలారెడ్డి గారు. కలిసి తమ్ముడు నారాయణ ప్రసాద్, మూలారెడ్డి గారు తిరిగి అనేక సామాజిక వర్గాలు ఐక్యం చేసుకుంటూ ముందుకు సాగారు. అలాగే మూలారెడ్డి గారికి ఇవాళ ఘనంగా నివాళులర్పిస్తూ, అలాగే జిల్లా చరిత్రలో ఒక చరిత్ర సృష్టించి రాజధానిలో రాజకీయాలు చేసి మన మధ్య బొట్టు భాస్కర్ రామారావు గారు కూడా ఘనంగా నివాళులర్పిస్తా ఉన్నాను. మనోజ్ ఇప్పుడు ఇన్ఛార్జ్ కాదు, 7 ఏళ్ళ నుంచి పనిచేస్తానన్నాడు. 7 ఏళ్ళ నుంచి పనిచేస్తూ ఉన్నాడు. జనసేన ఎమ్మెల్యే గారు వారిని ఆశీర్వదిస్తున్నారు కనుక మూలారెడ్డి గారు, వాసు గారు, రామకృష్ణారెడ్డి గారు వారికి తండ్రిగా మీ అందరికీ కొండంత బలం ఉంది. యువకుడు, మా వయసులో నేను కూడా ఈ వయసు దగ్గరలోనే ఎమ్మెల్యేకి వచ్చే చుట్టూడిపోయినాయి. మా వృద్ధాప్యం కూడా మొదలుపడుతూ ఉంది. కాకపోతే కుర్రవాళ్ళ జ్ఞాపకం కోసం మా ప్రయత్నాలు మేము చేస్తూ ఉంటాం. కుర్రాలు కూడా పనులు తీయాలి. కొంచెం చెప్పాను, నువ్వు పనులు తీయాలంటే కొంచెం వెయిట్ తగ్గాలని చెప్పాను. ఎందుకంటే నవతరం వస్తా ఉంది. ఇవాళ ఎన్డీఏ కూటమి ఇవాళ రాష్ట్రంలో అధికారంలో ఉంది. తెలుగుదేశం పార్టీ ప్రధాన పార్టీగా జనసేన, బీజేపీ కలిసి ఒక ఉమ్మడి కూటమిగా మనం పోటీ చేసి అధికారంలోకి వచ్చాం. 5 సంవత్సరాల అధ్వాన పరిస్థితులు చూసిన తర్వాత ప్రజలు తిరస్కరించి కూటమి పక్కన పెట్టారు. ఒక్కసారి 1 టైం సెటిల్మెంట్ ఎమ్మెల్యేలు ఉంటారు, వాళ్ళు ఇంకా కొత్త నేలంతా ఉన్నవాళ్ళు. మళ్ళీ ఎదిగే ఆఖరిసారి మళ్ళీ
ఒక సామాజిక వర్గం బలంగా ఉన్న నియోజకవర్గం. ఆ సామాజిక వర్గం ఎక్కువగా కాంగ్రెస్ పార్టీ నుంచి మొదటి నుంచి కూడా అనుబంధంగా ఉండేవారు. అలాంటి నియోజకవర్గంలో 6 సార్లు, ఒకసారి కాదు 2 సార్లు కాదు 6 సార్లు, మూలారెడ్డి గారు 4 సార్లు, రామకృష్ణారెడ్డి గారు 2 సార్లు గెలిచారంటే మీ అందరి సహకారం. ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చెబుతా. మేము ఎమ్మెల్యేగా గౌరవాలు ఇచ్చే టైంలోనే అనపర్తి పెడపత్రి 80 లక్షల రూపాయలు ప్లాట్ చేసి మొట్టమొదటి వరకు బిగిన్ చేసిన చరిత్ర అనపర్తి నియోజకవర్గం. అభివృద్ధి పనిచేసేవారు మూలారెడ్డి గారు. పట్టుబడిన విక్రమార్కులాగా పనిచేసేవారు. వీడు శాఖల దగ్గరికి వెళ్ళి ఎలా పనిచేయాలో, అభివృద్ధి ఎలా చేయాలో నిర్ణయించుకున్నారు. అనపర్తి నియోజకవర్గం అభివృద్ధి అంతా కూడా నల్లమల్లి మూలారెడ్డి గారి కుటుంబానికి చెందుతున్న శ్రేణిగా మనం చేస్తూ ఉన్నాం. ఈరోజు ఎన్నెన్నో సంక్షేమ కార్యక్రమాలు అమలవుతుంది రాష్ట్రంలో. మనం కూడా కూటమి నాయకులంతా కూడా ముందుగా తెలుసుకోవాల్సింది పెద్దలు ఎలా ఆలోచిస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారిని ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు? మరి వారం రోజుల క్రితం అనపర్తి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జిగా నల్లమల్లి మనోజ్ రెడ్డి గారిని తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు, వర్కింగ్ కమిటీ ప్రెసిడెంట్ నారా లోకేష్ గారు కలిసి ప్రకటించడం జరిగింది. ఆ సందర్భంగా ఈరోజు అనపర్తి నియోజకవర్గంలో కూటమి ఆత్మీయ సమావేశం నిర్వహించి అందరికీ అభినందనలు, శుభాకాంక్షలు తెలియజెప్పడం జరిగింది. ముఖ్యంగా ఇదొక చరిత్ర. తెలుగుదేశం పార్టీ చరిత్రలో మొట్టమొదటిసారిగా 3వ తరం నాయకుడిగా మనోజ్ ఎంపిక కాబడడం ఒక చరిత్ర. అదేవిధంగా ఇవాళ మొత్తం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జీలందరిలోనే అతి పిన్న వయస్కుడు కావడం గమనార్హం. అటువంటి పిన్న వయస్కుడైన ఈ కుటుంబ నేపథ్యాన్ని అనుసరించి ఈ కుటుంబం పైన ఉన్న నమ్మకంతో చంద్రబాబు నాయుడు గారు ఈ పెద్ద బాధ్యతని మనోజ్ రెడ్డికి అప్పగించడం జరిగింది. ఇవాళ 1982లో తెలుగుదేశం పార్టీని స్థాపించిన రోజున మా తండ్రి గారు నల్లమిల్లి మూలారెడ్డి గారు వ్యవస్థాపక సభ్యులుగా తెలుగుదేశం పార్టీతో ప్రస్థానం ప్రారంభించి ఈ 44 సంవత్సరాలుగా మా కుటుంబం తెలుగుదేశం పార్టీతో ప్రయాణం సాగిస్తూ ఉంది. 2024 ఎన్నికల్లో కూటమిలో వచ్చిన ఐక్యత కారణంగా ఈ సీటు బీజేపీకి కేటాయించిన నేపథ్యంలో చంద్రబాబు నాయుడు గారి సూచనలు, బీజేపీ పెద్దల ఆహ్వానం మేరకు నేను బీజేపీలో చేరడం, శాసనసభ్యునిగా గెలుపొందడం జరిగింది. ఇక్కడ ఈ 2 సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీకి ఇన్ఛార్జి లేని పరిస్థితిలో సభ్యత్వాలు నమోదులో కానీ ఇతర కార్యక్రమాల్లో కానీ సమన్వయకర్తగా మనోజ్ని చంద్రబాబు నాయుడు గారు ముందుకు నడిపించడం జరిగింది. ఇవాళ అధికారికంగా పెద్ద బాధ్యతని మనోజ్కి అప్పగించినందుకు వారికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఇవాళ కూటమి ఐక్యత కాపాడడం కోసం, తెలుగుదేశం పార్టీని పునర్జీవింపజేయడం కోసం, తెలుగుదేశం పార్టీ ఉత్తేజాన్ని మరింత చాటి చెప్పడం కోసం మనోజ్ కృషి చేయాలని సందర్భంగా అందరినీ కోరుకుంటూ ఇవాళ నియోజకవర్గంలో 3 పార్టీలకు చెందిన నాయకులు కూడా మనోజ్కి సహకరిస్తూ కూటమి ఐక్యత కోసం అందరూ కృషి చేయాల్సిందిగా అందరి దీవెనలు మనోజ్కి అందించమని సవినయంగా కోరుకుంటూ ఇవాళ కూటమి పెద్దలందరూ ఇటు తెలుగుదేశం పార్టీ కానీ, జనసేన కానీ, భారతీయ జనతా పార్టీ కానీ అందరూ సహకరించి మనోజ్ని ఇన్ఛార్జిగా ప్రకటించడంలో సహకరించినందుకు అందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు. రాజమండ్రి రూరల్ శాసనసభ సభ్యులు బోర్ని బుచ్చిచౌదరి గారికి, కొత్తగా నియమితులైన తెలుగుదేశం పార్టీ రాజు గారికి, అదేవిధంగా వేదిక పైన వేదిక ముందున్న కుటుంబ సభ్యులందరికీ కూడా ఈ ఆత్మీయ సమావేశానికి వచ్చేసిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలుపుకుంటూ, మొన్న ప్రతిపాటి పుల్లారావు గారు, నిమ్మల రామానాయుడు గారు, నేను అనపర్తి నియోజకవర్గం వచ్చి ఇక్కడ తెలుగుదేశం పార్టీ కార్యకర్తల యొక్క నాయకుల యొక్క అనుభవాలు తెలుసుకుని ఇవన్నీ మన చంద్రబాబు నాయుడు గారి ముందు సమర్పించినప్పుడు సార్ ఇక్కడ ప్రతి ఒక్కరూ కూడా ఏకగ్రీవంగా నల్లమిల్లి మనోజ్ రెడ్డి గారికి ఇవ్వాలి అని ప్రతిపాదించేయడం అని చెప్పగానే
ఆయన నవ్వుతూ చాలా మంచి పరిణామం అని చెప్పేసి కామెంట్ చేశారు. మమ్మల్ని అందరినీ పూర్తిగా ఆయన సపోర్ట్గా ఉండి ఆయన నాయకత్వాన్ని బలపరచమని మాకు స్పష్టమైనటువంటి ఆదేశాలు ఆయన ఇవ్వడం జరిగింది. అదేవిధంగా చెప్పిన తర్వాత 2019 నుంచి 24 మధ్యలో అనపర్తి నియోజకవర్గంలో కార్యకర్తలు, నాయకులు, ముఖ్యంగా రామకృష్ణారెడ్డి గారు పడినటువంటి పాటలు, మనం పడినటువంటి ఇబ్బందులు, పోలీసులు మనం పెట్టినటువంటి ఇబ్బందులు, కేసులు, ఇవన్నీ కూడా ఆయన గుర్తు చేసుకుని ఏ విధంగా ఆయన మనకి ఇక్కడ ప్రోగ్రాంకి వస్తే ఆయన ఏ విధంగా ఆపు చేసి ఆయన కూడా ఇబ్బంది పెట్టినటువంటి సంఘటన ఆయన గుర్తు చేసుకుని ఇక్కడ పోలీస్ వర్గం ముఖ్యంగా పూర్తి స్థాయిలో మన నాయకులు సహకరిస్తున్నారా లేదా సహకరిస్తున్నట్టు లేదు అని నాకు సమాచారం వస్తుంది అని చెప్పి నిమ్మల రామారాయుడు గారికి స్పష్టంగా ఒక ఆదేశం చేశారు. పిచ్చి పిచ్చి వేషాలు వేయవద్దని చెప్పండి, పూర్తి స్థాయిలో రామకృష్ణారెడ్డి గారికి పూర్తి స్థాయిలో సహకరించమని చెప్పడం జరిగింది. కాబట్టి కానీ మనం ఇప్పుడే రామకృష్ణారెడ్డి గారు కానీ మనోజ్ గారు కానీ చెప్పినట్టుగా మనం కొంచెం పద్ధతి ప్రకారం నడుచుకునే పార్టీ కాబట్టి క్రమశిక్షణతో వెళ్ళే కార్యకర్తలు, నాయకులు కాబట్టి రోజు అంటే అనపర్తి నియోజకవర్గం చూసినట్లయితే మనకు రోజు ఒక దినదిన గౌరవ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారు, వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ గారు, స్టేట్ పార్టీ ప్రెసిడెంట్ పల్లా శ్రీనివాస్ గారు నన్ను నియమించడం జరిగింది. దానికి ఈరోజు ఇక్కడ ఈ కళ్యాణ మండపంలో కూటమి ఆత్మీయ సమావేశం పెట్టుకోవడం జరిగింది. ఏదైతే పాలన గడిచి తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఏర్పడి 2 సంవత్సరాలు అవుతుందో ఈ 2 సంవత్సరాల్లో అనేక అభివృద్ధి పనులు మా నియోజకవర్గంలో సుమారు 700 కోట్ల రూపాయల నిధులతో ఇక్కడ రోడ్లు కానీ రైలు ఓవర్ బ్రిడ్జెస్ కానీ అలాగే చాలా వరకు ఎక్కడైతే సీసీ రోడ్లు ఉన్నాయో ఇవన్నీ కూడా మేము చేసుకోవడం జరిగింది. ఏదైతే మొన్న శుక్రవారం నాడు ఏదైతే మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ జరిగిందో సుమారుగా మా ఒక్క నియోజకవర్గంలోనే 40 కోట్ల రూపాయలు తల్లికి వందనం ఇవ్వడం జరిగింది. తల్లిదండ్రులకి ఏదైతే కూటమి ప్రభుత్వం చెప్పిందో ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి తల్లికి వందనం చెల్లుతుందని ప్రతి ఒక్కరికి కూడా 13,000 చొప్పున కూటమి ప్రభుత్వం జమ చేయడం జరిగింది. అలాగే ఇచ్చిన వాగ్దానాలన్నీ కూడా కూటమి ప్రభుత్వం మ్యాక్సిమం నెరవేర్చుకుంది. 1-2 బ్యాలెన్స్ ఉండిపోయిన వాగ్దానాలు కూడా తొందరలోనే కూటమి ప్రభుత్వం బడ్జెట్ సరిగ్గా లేదు కాబట్టి బడ్జెట్లో కూడా కేటాయిస్తుందని భావిస్తూ సెలవు తీసుకుంటాం.